హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మన శరీరంలో అంతులేని శక్తి ఒకటి ఉంటుంది. ఇది విశ్వంలోని అత్యంత పవర్ఫుల్ ఎనర్జీ. ఈ ఎనర్జీని మనం గనుక పూర్తిగా యాక్టివేట్ చేస్తే లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అదెలా అంటే, మామూలు సమయంలో మీరు పుస్తకం చదివేదానికంటే ఆ శక్తి మీలో ఉంటే 1000 రెట్ల స్పీడ్తో ఆ పుస్తకాన్ని మీరు చదువుతారు. మీరు కళ్ళు మూసుకొని కూడా ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో ఇట్టే చెప్పేస్తారు. ఈ శక్తిని గనక కరెక్ట్గా ఉపయోగిస్తే ఈ వరల్డ్లో మీరు కూడా ఒక జీనియస్గా తయారవుతారు. ఎటువంటి ప్రశ్నలు మీ ముందుకు వచ్చినా వాటికి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. భవిష్యత్తులో జరిగే వాటిని కూడా మీరు ముందుగా తెలుసుకోగలుగుతారు. మొత్తంగా చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తం మీ మెదడులో ఇమిడిపోయి ఉంటుంది. అయితే ఇదెలా సాధ్యం అవుతుంది? దీనికి మీరు చేయాల్సిన పనేంటి అంటే, ప్రతిరోజు ఉదయం లేవగానే ఇప్పుడు మేము చెప్పబోయే విధంగా ప్రాక్టీస్ చేస్తే ఆ శక్తిని నెమ్మదిగా పొందగలుగుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ శక్తిని యాక్టివేట్ చేసుకునే విధానం తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. మన శరీరంలో శక్తి ఉందని చెప్పగానే అది శరీరం అంతా పాకి ఉందని మీరు అనుకుంటే పొరపాటు. అది మన శరీరంలో ఒక చోట ఒక చిన్న సైజులో ఇమిడిపోయి ఉంది. అది ఎక్కడంటే మెదడు మధ్యన లోతుగా ఉన్న ప్రాంతంలో. నిజంగా ఇది నేచర్ చేసిన అద్భుతం కదా. ఎందుకంటే ఇంత గొప్ప శక్తిని ఒక సేఫ్లో దాచి ఉంచింది కాబట్టి. ఇంతకీ దాని పేరు చెప్పలేదు కదూ, అదే పీనియల్ గ్లాండ్. దాన్నే మనం తెలుగులో పీనియల్ గ్రంథి అని పిలుస్తాం. ఇది ఈ 2 మెదళ్ల మధ్యలో బఠానీ అంత సైజులో ఉంటుంది. దీని బరువు ఎంతో తెలుసా? జస్ట్ 0.2 గ్రామ్స్. దీని షేప్ ఒక లోటస్ ఫ్లవర్లా ఉంటుంది. మెడికల్ లాంగ్వేజ్లో దీన్ని పీనియల్ గ్లాండ్ అని పిలిస్తే, కామన్గా దీన్ని మనం 3వ కన్ను అని, అద్భుతమైన నేత్రం అని, 6th సెన్స్ అని పిలుస్తూ ఉంటాం. స్పిరిచువల్ వరల్డ్లో పీనియల్ గ్లాండ్కు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు దీన్నే తలుచుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇది వారికి పవిత్రమైన ఆర్గాన్ కూడా. పురాతన కాలం నుండి ఇప్పటి వరకు ఆధ్యాత్మికంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పీనియల్ గ్రంథిని యాక్టివేట్ చేసేందుకు ఎన్నో ప్రాక్టీసెస్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ పీనియల్ గ్లాండ్ గురించి ఇంకా చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో సైన్స్ దీనికి పీనియల్ గ్లాండ్ అని పేరు పెట్టుండొచ్చు. కానీ భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే హిందూ, బౌద్ధ, జైన్, సిక్కు ఇలా ఏ మతం వారైనా సరే ఈ శక్తి కోసం ప్రాక్టీస్ చేసేవారు. పీనియల్ గ్లాండ్ అని తెలియకముందే దాన్ని యాక్టివేట్ చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించేవారు. అంతేకాదు, ఈ శక్తిని పెంచే ప్రాక్టీస్ను మానవుల అలవాట్లలో భాగంగా చేసుకున్నారు కూడా. అదేంటంటే, స్వామీజీలు ఆడవాళ్లకు 2 కనుబొమ్మల మధ్యన కుంకుమ పెట్టుకోవటం, ఇలా బొట్టు పెట్టుకోవటం ఎందుకు అలవాటు చేశారంటే, అక్కడ పెట్టుకున్న బొట్టు నొక్కుతూ ఉంటే అక్కడున్న ఆజ్ఞాచక్రంలో వైబ్రేషన్ మొదలవుతుంది. ఈ బొట్టు ఉండే స్థానం జీవాత్మ స్థానం. దీనివల్ల మనిషి పాజిటివ్ ఎనర్జీని సంపాదిస్తాడు, అత్యంత జ్ఞానాన్ని పొందుతాడు. అదేవిధంగా పీనియల్ గ్రంథి ఉండే షేప్ లోటస్ ఆకారం కూడా మన హిందూ గుడుల్లో చూస్తూ ఉంటాం. మీరు సరిగా పరిశీలించి చూస్తే ప్రతి గుడి చివరన డోమ్ ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారం లోటస్కి గుర్తు. రాజుల కాలంలోకి ఒకసారి తొంగి చూస్తే అప్పటి గురువులు తమ విద్యార్థులకు మన శరీరంలో ఉన్న సహస్రాట, ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాదిష్టాన, మూలాధార అని పిలువబడే 7 చక్రాల గురించి చెప్పేవారు. వాటి చలనం గురించి వివరించేవారు. ఈ చక్రాలన్నీ కలిపితే వచ్చేదే శక్తి. అయితే ఈ 7 చక్రాల్లో పంచభూతాలు, దేవతలు కొలువై ఉంటారు. అందుకే ఈ చక్రాల్లో ఏ ఒక్క చక్రం చలించకపోయినా మానవ శరీరం నుండి జీవుడు వెళ్ళిపోతాడని చెప్పేవారు. ఇదే మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అందుకే అప్పటి కాలంలో ఎక్కువగా ఈ చక్రాలని ఎలా యాక్టివేట్ చేయాలో నేర్చుకునేవారు. ఇప్పుడు మనం చెప్తున్న పీనియల్ గ్లాండ్ ఈ చక్రాలన్నింటినీ కలుపుకుంటూ ఒక బ్రహ్మాండమైన శక్తిగా మారుతుంది. ఒకసారి శరీరంలోని చక్రాలన్నీ యాక్టివేట్ అయితే 6th సెన్స్ అన్నది బాగా పనిచేస్తుంది. ఏ పని చేసినా చాలా అలర్ట్గా, తెలివిగా ఉంటారు. అన్ని విషయాల్లో ముందుంటారు. ఎవరికీ కనిపించనివి కనిపిస్తాయి, వినిపించనివి వినిపిస్తాయి, ఎవరికీ తెలియని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. మొత్తంగా చెప్పాలంటే బ్రహ్మాండమైన నాలెడ్జ్ వస్తుంది. సరే, ఇంతకీ ఈ పీనియల్ గ్లాండ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పీనియల్ గ్లాండ్ అదేనండి, మనం సర్వసాధారణంగా పిలిచే 3వ కన్నుని యాక్టివేట్ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఈ విధానాన్ని సైన్స్ నమ్మనప్పటికీ చాలామంది అనుభవజ్ఞులు దీన్ని నమ్ముతారు. సంప్రదాయాలు కూడా అవే చెప్తాయి. అయితే మీరిప్పుడు ఈ 3వ కన్నును తెరవడానికి సిద్ధంగా ఉన్నారా? మరి పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడానికి ఏ సమయమైనా అనువుగానే ఉంటుంది. అయితే తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో దీన్ని యాక్టివేట్ చేయడం ఇంకా మంచిది. వేల సంవత్సరాల క్రితం నుంచి మన మునీశ్వర్లు ఇదే సమయంలో ధ్యానం, యోగా వంటివి చేసేవారు. ఉదయం లేవగానే పీనియల్ గ్లాండ్ ఎక్కువగా హార్మోన్ని రిలీజ్ చేస్తుందని సైన్స్ కూడా చెప్తుంది. అందుకే ఆ టైంలో లేచి ధ్యానం చేసేవారు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. అయితే నిరంతరం బిజీగా తిరిగే ఈ రోజుల్లో ఇలా పొద్దున్నే లేచి యోగా, మెడిటేషన్ వంటివి చేయడం కష్టమే. కానీ ఒక్కసారి ఇలా చేయడం అలవాటు చేసుకుంటే మనిషి తన జీవితకాలం
అంతా యాక్టివ్గా ఉంటాడు. ఇక దీన్ని యాక్టివ్ చేయడంలో మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే 2 కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకునే ప్రాంతంలో చాలా లైట్గా బొటనవేలుతో ప్రెస్ చేయాలి. అంటే ఇక్కడ ఎలా ప్రెస్ చేయాలంటే నొక్కుతూ సడన్గా వదిలిపెట్టాలి, మళ్ళీ నొక్కుతూ సడన్గా వదిలిపెట్టాలి. ఇలా దాదాపు 4 లేదా 5 నిమిషాలు ప్రెస్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఆ ప్రాంతంలో చాలా లైట్ ప్రెషర్ పడుతుంది. దీంతోపాటు దాదాపు 10 నుంచి 15 సార్లు డీప్ బ్రెత్, అలాగే డీప్ బ్రెత్ అవుట్ చేస్తూ పూర్తి ఏకాగ్రత మనం 3వ కన్ను స్థానంలో ఉంచాలి. మొదట్లో ఇలా చేయడం వల్ల కాస్త పెయిన్ ఉంటుంది, కానీ ఆ తర్వాత చాలా రిలాక్సేషన్గా కూడా ఉంటుంది. అందుకే పెయిన్ వస్తున్న సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఇలా 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. మీ వయసు ఎంత తక్కువగా కనిపిస్తుందంటే ఆ తేడాను మీరే గమనిస్తారు. మీ శ్వాస నిశ్వాసలు క్లియర్ అయి మీరు ఆరోగ్యంగా బాగా తయారవుతారు. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే చేయటం వల్ల నెమ్మదిగా మీ 3వ కన్ను తెరుచుకుంటుంది. అంతేకాదు, మీ 3వ కన్ను తెరవాలంటే ఇలా కూడా చేయొచ్చు. ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యుని 5 నిమిషాల పాటు చూడాలి. ఏదైనా పార్క్ వెళ్ళి వాకింగ్, ధ్యానం లేదా యోగా చేయాలి. స్వచ్ఛమైన గాలిని బ్రెత్ ఇన్ బ్రెత్ అవుట్ చేయాలి. మీకు సమయం దొరికినప్పుడు మీ 3వ కన్ను ఉండే స్థానాన్ని నొక్కుతూ ఉండాలి. ఇలా దాదాపు 4 నిమిషాల పాటు నొక్కి వదిలి చివరిగా గట్టిగా నొక్కి పెట్టి వదలాలి. మీరు ఎక్కడైతే నొక్కి పెట్టారో ఆ స్థానంలో మీకు చుట్టబడినట్టు మీకు ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఫీలింగ్ మీరు రోజులో ఏ పని చేస్తున్నా కూడా గుర్తొస్తుంది. అలాగే ఆ కన్నుపై మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. మొబైల్, టీవీలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తాగకూడదు, చెడు తిరుగుళ్ళు తిరగకూడదు. ఇలా పూర్తి ఏకాగ్రతతో ఉంటే మీకు ఖచ్చితమైన అత్యుత్తమమైన శక్తి లభిస్తుంది. అయితే కొందరికి ఈ శక్తి నెల రోజుల్లో దొరికితే మరికొంతమందికి కొన్ని నెలలకు దొరుకుతుంది. అప్పటి వరకు ఓపికగా ప్రశాంతంగా ఎదురు చూడాలి. ప్రతిరోజు ఇప్పటిదాకా చెప్పినవన్నీ పాటించాలి. ఖచ్చితంగా మీ వయసులో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఎంత వయసు పెరుగుతూ ఉన్నా తరుగుతున్నట్టే ఉంటుంది. ఇక చిన్న పిల్లల్లో అయితే చదువుపై ఏకాగ్రత వస్తుంది, మంచి మంచి ర్యాంకులు కూడా సాధిస్తారు. అందుకే ఖచ్చితంగా పీనియల్ గ్లాండ్ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇంకా ఈ పీనియల్ గ్లాండ్ గురించి చెప్పాలంటే ఇది మెలటోనియం అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ప్రీ రాడికల్స్ నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. మనం నిద్రపోతున్న సమయంలో కూడా ఈ పీనియల్ గ్లాండ్ డిఎంటీని విడుదల చేస్తుంది. కలలకు డ్రైవర్గా ఇది మారుతుంది. చాలామంది సైంటిస్టులు ఈ డిఎంటీని కంట్రోల్ చేసేందుకు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. దాన్ని మనకు అనుకూలంగా మార్చేందుకు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, కానీ అది కుదరటం లేదు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ గ్లేడర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. నిజంగా ఈ గ్లేడర్ గొప్పదనం చాలామందికి తెలియదు. అది ఎంత జాగ్రత్తగా మన మెదడులో ఇమిడి ఉందో తెలియదు. తల్లి గర్భంలో శిశువు సురక్షితంగా దాక్కుని ఉన్నట్టు మెదడులో ఇది దాక్కుని ఉంటుంది. అంతేకాదు, తల్లి గర్భంలో శిశువుకి ఒక రూపం రావడానికి 49 రోజుల టైం పడుతుంది. ఆ టైంలోనే ఈ పీనియల్ గ్లాండ్ పుడుతుందని అంటారు. బుద్ధిజం ప్రకారం ఈ 49 రోజుల్లోనే శిశువు శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుందని చెప్తారు. ఇక పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. మన మెదడు శర వేగంతో పనిచేస్తుంది. కంప్యూటర్ కంటే వేగంగా క్యాలిక్యులేషన్ చేస్తుంది. మీరు స్వామి వివేకానంద గురించి వినే ఉంటారు. ఆయన ఇలాంటి మేధోశక్తినే కలిగి ఉన్నారు. ఆయన ఏ పుస్తకం చదివినా అది ఆయన మెదడులో కలిసిపోతుంది. మళ్ళీ దాని గురించి ఎప్పుడు బయటకు చెప్పాలన్నా టక్కున చెప్పేవారు. ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఏ పుస్తకం, ఏ పేజీ అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పేవారు. ఆ పుస్తకం ఏ భాషలో ఉన్నా సరే ఆయన చదవగలిగేవారు. అలాగే మీకు ఓషో గురించి కూడా ఒక విషయం చెప్పాలి. ఆయన కూడా పుస్తక ప్రియుడే. ఆయన తన జీవితకాలంలో 1,50,000 పుస్తకాలు చదివాడంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మక తప్పదు. ఇది నిజం. ఆయన చదివిన పుస్తకాల్లో ఏ పేజీలో ఏముంది అనే విషయాన్ని ఈజీగా చెప్పేవాడు. ఇక్కడ మీకు చెప్తున్న విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ తమ పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకున్నారు. వారిలో ఉండే షట్ చక్రాలని చలనపరుచుకున్నారు. వారిలో ఏర్పడ్డ ఆ మహాశక్తే వాళ్లను అంత తెలివిగలవారిగా మార్చేసింది. వీరే కాదు, ఇంకా ఈ భూమి మీద చాలామందే ఉన్నారు. వీరంతా కూడా తెలివిగా వాళ్ళ పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకున్నారు. సో మీరు కూడా రాత్రిళ్ళు లేటుగా పడుకొని ఉదయం లేటుగా లేచే పద్ధతికి గుడ్ బై చెప్పి సూర్యుడు రాకముందే లేవడం అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా ఇదే అలవాటు చేయండి. అద్భుతమైన శక్తి మీ సొంతమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.